నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గని తేజ్ ఆఫీషియల్. చుట్టూ లొకేషన్ బాగుంది కదా. వస్తున్నా అక్కడికే వస్తున్నాను. అండ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది. ప్రతిసారి చాలా రోజులు అంటున్నారు, ఏంటి వీడియోస్ రావట్లేదు అనుకోకండి. బట్ ఏంటంటే మాకు కొన్ని అవ్వట్లేదు అనమాట. లైక్ ఏంటంటే నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండడం, తను కూడా తన వర్క్స్లో బిజీగా ఉండడం, అండ్ ఇలా మాకు కమ్యూనికేట్ ఎక్కువగా అవ్వట్లేదు. అందుకే వీడియోస్ చేయడానికి అయితే అవ్వట్లేదు. అండ్ రీసెంట్గా నేను ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది ఇంటికి వచ్చి. నేనైతే ప్రెసెంట్ మా ఊర్లో ఉన్నాను. తేజు చెప్పింది అనమాట, ఏంటంటే మీ ఊరు వెళ్తా కదా, మీ ఊరు వెళ్ళేటప్పుడు అసలు మీ ఊరు ఎలా వెళ్తున్నాం, మీ ఊర్లో ఏముంది చూపించమని. అందుకే ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ ఉన్నా. అంతేకాకుండా నాకు వీలైనంత వరకు నేను ఇక్కడ 2 days అయితే స్పెండ్ చేస్తాను మా ఊర్లో. అండ్ మా ఊర్లో మంచి మంచి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకైతే చూపిస్తాను. ప్రతి ఒక్క వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇలాంటి లొకేషన్ మీరు ఎప్పుడు చూసుంటారు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ గని తేజ్ ఆఫీషియల్ ఛానల్. ఇంకెందుకు లేట్ మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనమైతే ఇప్పుడు మా ఊరు కొండ దగ్గర ఉన్నాం. ఈ కొండ ఎక్కడ స్టార్ట్ చేద్దాం, నాతో పాటు మీరు వచ్చేయండి రండి. వర్షం పడుతుంది. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ట్రై చేశాను, బట్ మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. దానివల్ల రాలేకపోయినా ఇంకా వెయిట్ చేయడం వేస్ట్ అని ఇంకా వర్షంలో తడుచుకుంటూ వచ్చేసాం. ఎంట్రన్స్లో ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు గుడి. లోపల చూడొచ్చు ఒకసారి. లోపల చూపించరా. లోపల గణేష్ ఉంటారు, మనమే వినాయకుడు ఉంటారు లోపల. ఇదిగోండి మీరైతే చూడొచ్చు. అండ్ స్టార్టింగ్ దండం పెట్టుకోరా. వీళ్ళే నాతో వచ్చే గ్యాంగ్ అయితే వీళ్ళే మా ఊర్లో. హాయ్ చెప్పరా. సీను, వీడు సీను, వీడేమో నీ పేరు చెప్పరా. గౌతమ్. సో ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాం. అలసిపోతున్నాం కొంచెం. ఎక్కువ లాంగ్ ఏం ఉండదు, నాకు తెలిసి నియర్లీ కింద నుంచి పైకి ఒక 1 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ వరకు నార్మల్గా ఎక్కాలి కొండ. ఇక్కడి నుంచి అయితే మెట్లు ఉంటాయి. అసలు ఈ కొండ ఎందుకు చూపిస్తున్నామంటే మా ఊరు పైనుంచి మా ఊరు లొకేషన్ మొత్తం, మా ఊరు ఎంత ఉంది ఏంటనేది ఈ పైనుంచి చూస్తే చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫేమస్ ఈ కొండ మా ఊరికి అయితే. పైన ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను, అమ్మవారి టెంపుల్. ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి అందుకే ఎవరు ఉండరు. మేమైతే సరదా ఎక్కడానికి వచ్చాను మీకు చూపించడానికి. పండగ టైంలో మాత్రం ఎలా ఉంటుందో మీకు వీడియోలో వేసి చూపిస్తాను, అది కూడా చూడండి. రండి మెట్లు ఎక్కేద్దాం. సో మేమైతే ఇప్పుడు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి మెట్లు ఉంటే బాగానే ఉంటుంది ఎక్కడానికి. అంటే చాలామంది కనుమ రోజు, పండగ రోజు చాలా ఎక్కువ జనాలు వస్తారు. మీకు వీడియోలో చూసినట్లయితే ఉంటుంది, చూడండి కింద వేస్తాను. వాళ్ళకి ఎక్కడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉండడం వల్ల ఇలాగ పైనుంచి కిందకి ఇసుక అండ్ సిమెంట్ అన్నీ తెచ్చి ఈ మెట్లు అయితే కన్స్ట్రక్ట్ చేసి ఈజీగా ఉండడానికి. ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అందుకే. సో ఇది ఫైనల్గా అయితే టాప్ ఆఫ్ ద హిల్, కొండ పైకి వచ్చేసాం. చూసినట్లయితే అక్కడ గుడి ఉంటుంది చూడండి. ఇంకా అది ఆ పైకి కూడా ఎక్కుదాం, అది ఆల్మోస్ట్ టాప్ అనమాట. అది కూడా అక్కడ కూడా ఎక్కి చూపిస్తాను. అండ్ ఈ వర్షం పడడం వల్ల అయితే క్లైమేట్ అసలు నార్మల్గా లేదు, సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం మా ఊర్లో వర్షంతో పాటు వర్షం పడుతుంటే ఈ కొండ ఎక్కి లొకేషన్ చూడడం అనేది చాలా ఫస్ట్ టైం అనమాట. అండ్ మీరు వాటిని చూసినట్లయితే చూడండి, కనిపిస్తుంది కదా, అదే మా విలేజ్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ విలేజ్ చాలా పెద్దదే. సర్కిల్ అంతా కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా మా విలేజ్. ఈ రైట్ సైడ్ అంతా చూసినట్లయితే అటువైపు చూడండి, రైట్ సైడ్ అంతా అన్ని పచ్చని పొలాలతో సూపర్ ఉంది అసలు క్లైమేట్. చిన్న చిన్న చిరుకులు పడుతుంటే బాగుంది చాలా. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం టెంపుల్ అని అనుకుంది. అయితే ఫస్ట్ విజిట్ చేయాల్సింది చిన్న టెంపుల్,
ఇది ఆల్మోస్ట్ చెడిపోయింది బాగా, చూసినట్లేదు. దగ్గరికి రా, పర్లేదా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది మొత్తం అంతన్నా. లోపల చిన్న దేవుడు ఉంటారు, అంటే ఒక రాయి టైప్లో ఉంటారు, అదే దేవుడు. ఇది ఆల్మోస్ట్ ఇలాగా పాడైపోయిందని చెప్పి కొత్తగా టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ. ఒకసారి అక్కడికి వెళ్దాం రండి. అసలు అది ఏంటి అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి రండి త్వరగా. సో ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన, ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోద్ది అనుకుంటా ఇది కన్స్ట్రక్ట్ చేసి. అది బాగా పాడైపోయిందని చెప్పి ఇక్కడ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. కనుమ రోజు అంటే సంక్రాంతి జరుగుతుంది కదా, సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ వస్తుంది కదా, కనుమ రోజు ఇక్కడ చాలా అంటే చాలా జనాలు, ఎంతమంది అంటే అసలు చెప్పలేం. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ కొండపైకి ఎక్కుతారు. ఈ కొండపైకి ఎక్కి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకొని ఇక్కడ అలాగా సరదాగా గడుపుకుంటూ ఈవినింగ్ 3 నుంచి నైట్ 9 వరకు ఇక్కడే ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తారు. మాకు ఈ సంక్రాంతి 3 రోజుల్లో కనుమ రోజు పండగ అంటే ఆ రోజు పండగలా ఉంటుంది. ఆ రోజు మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ అమ్మవారికి పెద్ద స్టోరీ ఉంది. అమ్మవారి పేరు వచ్చేసి వింజమ్మ తల్లి అంటాం మేమైతే. మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు కథలు చెప్పేవారు అనమాట. ఎందుకు ఈవిడ్ని ఇంతలా కొలుస్తారు అని అంటే, ఓన్లీ కొండపైన మాత్రం ఉంటారు, ఊర్లో ఎక్కడ ఉండరు ఈవిడ. మా ఊరు పొలిమేర అనమాట ఇది. ఈ పొలిమేరలో ఈవిడ కాపలాగా ఉండేవారంట. అప్పుడు ఎవరు దొంగలు పడినా ఏం పడినా ఊర్లోకి రాకుండా కాపాడేవారంట. అలా మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు చెప్పారు. మాకు కూడా సరిగ్గా అయితే నాకు తెలిసినంత వరకే మీకు స్టోరీ చెప్తాను. మేము ఆ పైకి టాప్ ఆఫ్ ద హిల్ ఏదైతే ఉందో అక్కడికి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఊరు మొత్తం వ్యూ ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడైతే టాప్ ఆఫ్ ద హిల్ అనమాట. ఇదే ఇంకా ఆల్మోస్ట్ టాప్. ఈ పైకి ఎక్కడానికి స్టార్ట్ చేశాను. అక్కడ మా కెమెరామెన్ ఉన్నాడు, శివగారు వచ్చాను. పైకి మీరు కూడా వచ్చండి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే విలేజ్ అంతా కనిపిస్తుంది. మొత్తం ఎటు పక్క చూసినా గ్రీనరీగానే ఉంటది చుట్టూ. నేను ఆల్మోస్ట్ 360 degrees మీకు చూపిస్తాను కెమెరాలో. పైకి అయితే వెళ్దాం, అక్కడి నుంచి చూపిస్తా. క్లైమేట్ అయితే అసలు వర్షం పడడం చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు వర్షంలో ఎక్కలేదు. అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు ఈ కొండపైకి వచ్చి మా బావగాడు ఉంటాడు సతీష్ అని, వాడు నేను రీల్స్ చేసుకునే వాళ్ళం ఈ పైన వచ్చి. అప్పుడే ఎక్కువ రావడం. తర్వాత ఇన్ని డేస్ లో మొన్న సంక్రాంతికి వచ్చే తర్వాత ఇదే రావడం. బట్ వర్షం పడినప్పుడు అయితే మాత్రం ఎప్పుడు రాలేదు. ఎంత బాగుంటుందా వర్షం పడితే, క్లైమేట్ ఎంత బాగుంటుందని, వ్యూ కూడా వర్షం పడితే ఎంత బాగుంటుందని నాకు కూడా తెలీదు. బట్ చాలా అయితే చాలా బాగుంది అండి. సో ఇది ఆల్మోస్ట్ టాప్ అయితే. ఏం కొండలా అనిపించింది మీకైతే, ప్లెయిన్ గా ఉంటుంది. ఎక్కడ నిల్చున్నా జారిపోవడం అలాంటివి ఏం జరగవు, చాలా సేఫ్ గా ఉంటుంది కొండ అయితే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో హౌసెస్ అన్ని కూడా మా విలేజ్. చుట్టూ గ్రీనరీ ఉంటుంది, మధ్యలో మా విలేజ్ ఉంటుంది. అది మళ్ళీ విలేజ్ లోకి వెళ్తే ఆ లుక్ తెలీదు, ఇలా పైనుంచి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఓకే చుట్టూ గ్రీనరీ ఉందని. చూడండి, చూసినట్టయితే అదో కొండ, అటువైపు కూడా వెళ్తాను. అక్కడ ఒక శివాలయం ఉంటుంది, మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వెళ్ళబోయేది ఆ కొండకే. అండ్ ఇటువైపు అయితే చూడండి, ఎటువైపు చూసిన 360 degrees కూడా ఎటువైపు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇగో నాతో వచ్చిన కొండపైకి ఎక్కడానికి నాతో వచ్చిన గ్యాంగ్ అయితే వీళ్ళే. ఫస్ట్ లో కనిపిస్తున్నారు కదా గౌతమ్, మధ్యలో కనిపిస్తున్నాయి కదా వాడైతే శివ. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆ వీడియోలో చూసినట్లయితే వీడు కనిపిస్తాడు. అండ్ వీడు కనిపిస్తున్నాడు కదా, వీడి పేరు వచ్చేసి శ్రీను. వీళ్ళందరూ స్కూల్ అనమాట. వీడి 10th అయింది, మిడిల్ లో శివ అనేవాడిది. అండ్ వీడి 9th అంట. ఉన్నాడు చూడండి, పుడింగ్ లా ఉన్నాడు. ఎంత ఆడు 9th క్లాస్ అంట. వీడు శ్రీను 7th క్లాస్ అంట. వీళ్ళైతే నాతో పాటు ఇంకా ఊర్లో వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, ఎవరు జాబ్ లో వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడే స్కూల్ కాబట్టి వీళ్ళు ఉంటారు. వ్లాగ్ తీద్దాం రండ్రా అంటే సరదాగా వచ్చాను అనమాట. నాతో పాటు మేము వస్తాం బాబాయ్ అని. వాళ్ళకి నేను బాబాయ్ అవుతాను. అండ్ శివ ఎలా ఉందిరా? బాగుంది. చాలా బాగుందా? బాగుంది. ఒకసారి క్యాప్ తీయండి మీ ఇద్దరు. గుండు బాస్. మీరు నార్మల్ గా ఈ టైంలో ఎప్పుడు రాలేదు కదా వర్షం పడినప్పుడు? ఫస్ట్ టైం. బాగుంది కదా చాలా. బాగుంది. కొండకి ఎప్పుడు వస్తాం మనం? కనుమకి. కనుమ రోజు బాగుంటది కదా చాలా. బాగుంటది. ఖాళీ ఉండదు. అసలు ఖాళీ ఉండదే. ఉండదు. బాగా ఎంజాయ్ చేస్తారు అప్పుడు. చేస్తాం. మేమే కొండ ఎక్కాం అనుకున్నాం. మాతో పాటు చూడండి, ఇవి గొర్రెలు కూడా ఎక్కే పైకి. మా ఊరు గొర్రెలే.
తేజు అడుగుతుంది కదా ఏంటంటే క్యాప్ తీస్తే ముద్దుకుంటూ బాగుంటుంది మంచి. ఓహో కామెడీ చేస్తున్నావా? మనం క్యాప్ తీస్తే ఎలా ఉంటుంది తెలుసా? డబ్బులు ఎవరికి ఊరికే రావు, అట్లా ఉంటుంది. సో ఇక్కడైతే ఇది కథం, ఇంకా ఇక్కడ చూపించడానికి ఇంకేం లేదు. మొత్తం ఆల్మోస్ట్ ఓవరాల్ గ్రీనరీ మొత్తం ఇక్కడ టాప్ ఎలా ఉందో అన్ని చూపించాం. అండ్ నెక్స్ట్ అయితే ఇంకో కొండ అని చెప్పాను కదా, అక్కడ శివలింగం కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. ఆ కొండ అయితే అదే, ఒకసారి చూపించేవా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళబోయే కొండ అయితే అదే. ఇలా డైరెక్ట్ గా వెళ్ళడానికి అవ్వదు, మళ్ళీ మేము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి మళ్ళీ కిందకి దిగి అక్కడ మా వెహికల్ ఉంది అది పట్టుకుని అలా వెళ్తాం అనమాట. పై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళిపోదాం వచ్చండి. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఆ వింజం కొండ అయితే చూసాం కదా, మనం అయితే ఆల్మోస్ట్ టాప్ వరకు ఎక్క అంతా చూసాం. నెక్స్ట్ కొండ చూపించాను అన్నాను కదా, ఇదైతే కుటీరం దీని పేరు. అండ్ మేము చిన్నప్పుడు ఇక్కడ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. స్కూల్లో కార్తీక మాసంలో పిక్నిక్ తీసుకెళ్తారు కదా, ఆ పిక్నిక్ మా ఊర్లో ఇక్కడికే తీసుకొని వచ్చేవాళ్ళు సార్స్ మేడమ్స్ అందరూ. వన్ డే అంతా హ్యాపీగా గడిపేవాళ్ళం. ఇక్కడైతే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ దీన్నే కుటీరం అంటాం. మేమైతే ఆ పిక్నిక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం, అంత ఎంజాయ్ చేసే వాళ్ళం. ఇప్పుడు మీకు ఈ పైన కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఇదిగో ఇటువైపు మర్రి చెట్టు ఉంది కదా, ఈ మర్రి చెట్టు కొమ్మలే అక్కడ వరకు వెళ్ళాయి అనమాట. ఇక్కడ ఒక మాకు మెమొరబుల్ ఒక మూమెంట్ ఒకటి ఉంది, అదేదో చెప్తానండి ఒకసారి. ఏంటో ఇది కనిపిస్తుంది కదా, మేము చిన్నప్పుడు ఏంటంటే పిక్నిక్ వచ్చేటప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఇలా పైకి ఎక్కేవాళ్ళం. పైకి ఎక్కి ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మల్ని తెంపుకునే వాళ్ళం అనమాట. ఎక్కువగా ఒక అట్టగా తెంపుకొని ఏం చేసేవాళ్ళం అంటే ఈ కొమ్మలన్నీ పట్టుకొని వెళ్ళి కొంచెం పై వరకు ఎక్కి అవి ఏంటంటే ఇలా కింద పెట్టుకొని అక్కడి నుంచి ఇలా కిందకి అక్కడ వరకు కింద వరకు జారేవాళ్ళం. దానివల్ల ఏమైందో తెలుసా, ఆ కొమ్మలన్నీ కింద ఉండడం వల్ల మేము వేసుకున్న నెక్కర్లు ఉంటాయి కదా, వాటికైతే గ్రీనరీగా అయిపోయేది. నెక్స్ట్ ఈ రాయి వల్ల కిందన ఆ నెక్కర్లకి ఏమో హోల్స్ పడిపోయాయి అనమాట. ఆ హోల్స్ పడిపోయి పాడైపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత దెబ్బలు తినేవాళ్ళం. అమ్మ వాళ్ళు తిట్టేవారు మమ్మల్ని. ఇలాంటి మెమరీస్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ అటువైపు శివలింగం ఉంది కదా, అది చూపిస్తాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ కి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఇక్కడ ఆ శివాలయం పూజించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఋషులు ముళ్ళు వస్తారు. నేను కూడా ఒకసారి చూసాను చిన్నప్పుడు. వాళ్ళు స్టే చేయడానికి ఇదనమాట. ఎప్పటి నుంచో ఒక సాధువు అయితే ఉండేవారు. ఆ సాధువు అయితే ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోయారు. అండ్ అతనికి ఒక విగ్రహం కూడా ఉంది, అది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తుంది చూడండి. ఇక్కడైతే నా మైక్ పని చేయలేదు, అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ లో ఒక నుయ్యి అయితే ఉంటుంది. చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన సాధువులు నివసిస్తారని. వాళ్ళైతే ఈ నీటిని యూజ్ చేసుకొని కుక్ చేసుకుంటారు, అక్కడే నివసిస్తూ ఉంటారు. ఇంకా మనం అలా లోపలికి వెళ్ళగానే అక్కడ మీకు చూసినట్లయితే 2 కొండల మధ్యలో శివాలయం ఉంటుంది. ఆ లోపల కొండ మధ్యలో శివలింగం అక్కడ వెలిసిందని చెప్తూ ఉంటారు. మేమైతే చాలా డేర్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. నాకైతే చాలా భయం, ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండరు. అండ్ రీసౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళగానే. నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి కూడా అక్కడికి వెళ్ళడానికి. బట్ ఫైనల్ గా అయితే మేము అక్కడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని బయటకి అయితే వచ్చాను. మీకు చెప్పాను కదా, ఎప్పటి నుంచి ఇక్కడే ఒక సాధువు ఉండేవారని. ఇతను ఆయనదే ఈ విగ్రహం. సో మనకి ఇప్పుడు ఈ వీడియో ఎంత బాగా వచ్చిందంటే కారణం ఎవరంటే ఇదిగో ఈ గ్యాంగ్ ఉంది కదా, చోటా గ్యాంగ్. వీళ్ళే కెమెరా మొత్తం తీసింది, వీడియో అంతా తీసింది వీడే. అండ్ వీళ్ళు హెల్పర్స్ అనమాట. వీడు మైక్లు అందిస్తాడు, వీడు ఆడేమో కామెడీలు చేస్తాడు. సో థ్యాంక్స్ రా చాలా. వీళ్ళు సెంటర్కి తీసుకెళ్ళి ఏం కావాలరా నీకు? సీను సమోసాలా? నీకురా? నీకు సమోసా? నీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇది ఈ రోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా, బాయ్.